రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దహించి వేస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు, అది గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తుంది. చమురు ధరలు మండిపోతున్నాయి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మూతపడటంతో ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ యుద్ధం వల్ల సామాన్యుడి జేబుకు ఎంత చిల్లు పడబోతోంది? ప్రపంచ దేశాల జీడీపీపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత, క్షిపణుల దాడి మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక విలయం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన 3 వారాల్లోనే ప్రపంచం 1970ల నాటి ఇంధన సంక్షోభాన్ని గుర్తుకు తెస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటికే బ్యారెల్కు $100 మార్కును దాటేసింది. తాజాగా ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ కేంద్రం, సౌదీలోని రిఫైనరీలపై జరిగిన దాడులు మంటల్లో ఆజ్యం పోశాయి. దీనివల్ల యూరప్ లో గ్యాస్ ధరలు కేవలం కొన్ని గంటల్లోనే 35% మేర పెరిగాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంక్షోభానికి ప్రధాన కేంద్రం హర్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు అంటే సుమారు 20% ఇంధనం ఈ సన్నని జలమార్గం గుండానే వెళ్లాలి. ఇరాన్ ఈ జలసంధిని మూసివేయడంతో వందలాది చమురు ట్యాంకర్లు సముద్రం మధ్యలోని నిలిచిపోయాయి. దీనివల్ల ఆసియా దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశం వంటి దేశాలకు ముడి చమురు సరఫరా పూర్తిగా అస్తవ్యస్తమైంది. చమురు ధర ప్రతి 10% పెరిగితే భారత్ వంటి దేశాల జీడీపీలో 0.2 నుండి 0.3% కోత పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం వల్ల కేవలం ఇంధన ధరలే కాదు, రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకనున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని పెంచి ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్లు ఇప్పటికే గత 4 వారాలుగా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. డౌ జోన్స్, నాస్డాక్ వంటి దిగ్గజ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఒకవైపు పెరుగుతున్న వడ్డీ రేట్లు, మరోవైపు యుద్ధం తెచ్చిన సరఫరా లోటు వెరసి ప్రపంచం ఒక స్టాగ్లేషన్ దిశగా వెళ్తోందని IMF ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ యుద్ధ వాతావరణంలో బంగారం ధరలు ఒకానొక దశలో పెరిగినప్పటికీ ప్రస్తుతం డాలర్ బలపడటంతో కొంత మేర తగ్గుముఖం పట్టాయి. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం కంటే ఇప్పుడు చమురుపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఒకవేళ ఈ యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగితే బ్రెంట్ క్రూడ్ ధర $150లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించామని చెబుతున్నప్పటికీ దానివల్ల ప్రపంచం చెల్లిస్తున్న వెల మాత్రం ఊహించని స్థాయిలో ఉంది.